హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షి అండ్ చైతు ఛానల్. వంకాయ పచ్చడిని ఎంతో టేస్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పెద్ద సైజులో ఉండే ఒక వంకాయని తీసుకోవాలండి. దాన్ని బాగా వాష్ చేసి దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా స్టవ్ పైన కాల్చుకోవాలి. అన్ని వైపులా టర్న్ చేస్తూ కాలుస్తూ ఉండాలి. మధ్య మధ్యలో తిప్పుతూ అంతటిని బాగా ఈవెన్గా కాలేలా చూసుకోవాలి. ఇదిగోండి, బాగా కాలింది. ఇప్పుడు దాన్ని తీసుకొని వాటర్లో మనం డిప్ చేసుకోవాలి. వాటర్లో వేసుకోవడం వలన దానిపైన ఉండే తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీస్తూ ఉండాలండి. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. అలా మొత్తం తొక్కని సెపరేట్ చేసేయాలి. ఇప్పుడు దాన్ని ఒక చాక్తో కట్ చేసి లోపల ఏమైనా చెత్త ఉందో లేదో చూసి నీట్గా దాన్ని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టడానికి ఉల్లిపాయ 1 కప్పు, కరివేపాకు కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 2. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడయ్యాక దాంట్లోకి మనం పోపు దినుసులను వేసుకోవాలి. పోపు దినుసులన్నీ కాస్త ఫ్రై అయ్యాక దాంట్లో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలని కాస్త బాగా ఫ్రై చేయించుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక దాంట్లోకి మనం తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. అంతటిని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు దాంట్లోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి. వంకాయను వేసుకున్నాక దాంట్లో 1/2 స్పూన్ వరకు పసుపు, మన రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవంతటిని బాగా కలుపుకోవాలి. ఆ మసాలాలు అనేవి వంకాయకి బాగా పట్టేలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలండి. అంతే, ఎంతో రుచిగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. రైస్ రోటీలోకి అద్భుతమైన కాంబినేషన్ అండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పచ్చడి పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.